గారు నాకు ఎలా పరిచయం అయ్యారంటే, మన మధ్య ఇప్పుడు నయ్యమక్క లేదు, ఆమె చనిపోయింది. నయ్యమక్క ఒకసారి ఎలీషాను వాళ్ళ చెల్లెలు మా స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చింది. ఎలీషా నా స్టూడెంటు. అప్పుడు అక్క నాతో మాట్లాడుతూ, అమ్మా ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, చాలా భక్తిపరుడమ్మా, బాగా ప్రార్థన చేస్తారమ్మా అని చెప్పినప్పుడు సరే, ఎందుకంటే నా భర్త మా కుటుంబాన్ని ఎలా కట్టాడంటే కేవలము దేవుని ప్రేమను చూపించే నా భర్త మమ్మల్ని నడిపించినాడు. నా భర్త గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ప్రతి ఒక్కరిని, ప్రతి చిన్న సేవకుని కూడా, పెద్దవాళ్ళని కాదు, ప్రతి చిన్న సేవకుని కూడా దేవుడు వాళ్ళను అభిషేకించినారని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ప్రతి సేవకుని మా ఇంటికి పిలిచేవారు. మా తర్వాత వాళ్ళతో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎక్కడ ప్రార్థన ఉన్నా నా భర్త కుటుంబంతో సహా మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు. అయితే మేము క్యాథలిక్, అంటే రోమన్ క్యాథలిక్. మాకు రోమన్ క్యాథలిక్ మాత్రమే తెలుసు. కానీ దేవుని కృపను బట్టి, నా భర్త యొక్క భక్తిని బట్టి మమ్మల్ని పూర్తిగా ప్రొటెస్టెంట్లోకి తీసుకొని వచ్చినారు. అది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకోవాలా. అప్పుడు నయ్యమక్క నాకు అప్పుడప్పుడు కొద్దిగా స్కూల్ దగ్గరకు వచ్చి కొంచెం దేవుని విషయాలు మాట్లాడేది. కొంచెం మేమిద్దరం బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అక్క పెద్దది. ఒకసారి ఏం చేసిందంటే ఎదిత్య పాస్టర్ గారిని నాకు పరిచయం చేసింది. అలా నాకు పాస్టర్ గారు పరిచయం అయినారు. నాకు బాగా నచ్చారు పాస్టర్ గారు. నాకు ఆత్మీయ సహోదరుడు కూడా, నా తమ్ముడు ఆత్మీయ సహోదరుడు. బాగా నాకు ఎప్పుడన్నా స్కూల్లో నేను ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, స్కూల్ రీఓపెనింగ్ అయినప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ప్రేయర్ చేయించేదాన్ని. తర్వాత క్రిస్మస్ అప్పుడు ఏదైనా కేక్ కటింగ్ ఉంటే పాస్టర్ గారిని పిలిపించి పిల్లలకు ప్రేయర్ చేయించి కేక్ కటింగ్ చేసేవాడిని. అలా పాస్టర్ గారితో నాకు పరిచయం ఏర్పడేది. అప్పుడు నేను ఒకసారి రండి మేడం, మందిరానికి రండి అన్నప్పుడు నేను వచ్చినాను. అప్పుడు చిన్న మందిరం, చాలా చిన్నది, ఒకే ఒక్క రూమ్ ఉన్నింది. నేను ఆ రూమ్లోనే కూర్చొని ఆరాధన చేసినాను. అప్పుడు బాధపడినాను, ప్రభువా ఇంత నమ్మకంగా సేవ చేసే ఈ సహోదరునికి ఇంత చిన్న సంఘం ఇచ్చారా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. ముందు పక్క అంతా ఖాళీ ప్లేస్ ఉన్నింది. అప్పుడు బాధపడినాడు, మేడం చిన్న సంఘం మేడం అంటే చిన్న సంఘమే లేండి, దేవుడు ఫలింపజేస్తారని. ఈరోజు నేను వచ్చినప్పుడు చూస్తే ఇంతగా సంఘాన్ని ఆశ్రదించినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఆయన యొక్క కష్టము, ఆయన యొక్క ప్రార్థనా జీవితము, ఆయన పెద్దల బట్టే చూపించిన గౌరవము, అవన్నీ కూడా ఈరోజు ఈ సంఘాన్ని ఇంతగా ఫలింపజేసినాయని నేనైతే ఎక్కువగా విశ్వసిస్తున్నాను. తర్వాత బ్రదర్తో మా ఇంటికి కూడా ఒకసారి తీసుకెళ్ళాను. మా వారిని కూడా పరిచయం చేశాను, మా వారికి కూడా ప్రార్థన చేశారు. అలా మా మధ్య సహోదర ప్రేమ కలిగి ఉన్నాము. తర్వాత కొన్ని రోజులకు కరోనా టైంలో మా వారు చనిపోయినారు. కరోనా టైంలో మా వారు చనిపోయినప్పుడు నాకు తెలియదు. కానీ ఎంత అద్భుతం అంటే ఈ సహోదరుడే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైంది తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైంది తెలియదు. కానీ మా బావగారు చెప్పినారని వచ్చి భూస్థాపితం చేసినారు. ఆ రోజు నుంచి నేను అనుకున్నా, ఎవరు నా భర్తను భూస్థాపితం చేసినారు, ఎవరు నాకు తెలియదే, ఎవరు ఎక్కడ కలుసుకోవాలా, ఎలా తెలుసుకోవాలని నేను అనుకునేదాన్ని. అప్పుడు ఒకసారి మళ్ళీ నయ్యమక్క మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు నేను బాధపడినాను, అక్క ఇట్లా జరిగిందక్క, మా వారు చనిపోయినారక్క, మా ఆయన ఎవరొక్క మరి భూస్థాపితం చేసింది, నాకు తెలియదక్క అన్నప్పుడు, అవునమ్మా ఏమోలేమ్మా దేవుని చిత్తం అలా జరిగిందిలే అని అక్క చెప్పింది. తర్వాత అక్క వచ్చి బ్రదర్తో చెప్పిందంట, అన్నయ్య మేడం వాళ్ళ భర్తను ఎవరో ఇలా భూస్థాపితం అంటే నేనేనమ్మా అని చెప్పినాడు. ఎంత ఆశ్చర్యకరం అంటే నేను బాధపడేదాన్ని, ఎవరు ఈయన, ఎవరు చేసినారు, ఎవరు తెలియదు అని. కానీ చేసింది చూడండి, దేవుని కృప ఎలా ఉందంటే నేనెంతో ప్రేమించిన నా సహోదరుని ద్వారానే నా భర్త భూస్థాపితం జరిగింది. అది నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోయాను. నేను వెంటనే ఫోన్ చేసి మాట్లాడినాను, బ్రదర్ ఇలా అంటే, అవును మేడం నేనే మేడం చేసింది. నేను కూడా అనుకున్నా ఎవరు వీళ్ళు, నాకేదో ఒక రాజు సార్ ఫోన్ చేస్తే వచ్చినా అనుకున్నాను, కానీ ఎవరు మేడం అనుకున్నా. అమ్మో నేను సార్నేనా మేడం, నాకు చాలా సంతోషంగా ఉందని అని. నాకైతే ఎంత ఏడుపు వచ్చేసి ఏడ్చేస్తాను నేను. అమ్మో నా సహోదరునితోనే నా భర్త భూస్థాపితం కార్యక్రమం జరిగిపోయిందని వాళ్ళని. అప్పటి నుంచి నాకు కృతజ్ఞత భావం ఏర్పడింది. నా సహోదరుని నేను ఎట్లా కూడా గణపరచాలా, దేవుని కృపను బట్టి నా సహోదరుని గణపరచాలని నేను అప్పటి నుంచి నేను వైజాగ్లో ఉన్నాను.
వైజాగ్లోంచి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. అయితే నేను ఏది చెప్పినా సహోదరుడు కాదనేవాడు. ఒకసారి అక్కడ మా బాబు సేవకుడు, ప్రేమస్వరం మినిస్ట్రీలో నా కొడుకు సేవకుడు. అక్కడ వాళ్ళు చర్చి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు నేను అడిగిన, బ్రదర్ మీ చెయ్యి అంటూ ఒకటి పడాలా, మీకు ఇష్టమైతే కొంచెం హెల్ప్ చేస్తారా అన్న. ఏం మాట్లాడకుండా ఆయన కొంచెం అమౌంట్ పంపించినారు. ఆయన స్థితి ఏమిటో నాకు తెలుసు, కానీ నేను చెప్పినానని దేవుని కృపను బట్టి నా మాట కాదనలేక ఆయన దగ్గర లేకున్నా కూడా ఆయన నాకు సహాయం పంపించినాడు. నేను అన్నానని మీ చెయ్యి కూడా ఈ మందిర నిర్మాణంలో ఉండాలని నేను ఆశపడుతున్నానని చెప్పినప్పుడు ఆయన నాకు పంపించినాడు. బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్. అలా జరిగింది. తర్వాత ఏం చేసి మళ్ళీ నేను కడపకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు బ్రదర్ నాతో మేము ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం కానీ కలిసే వాళ్ళం కాదు. కానీ ఎప్పుడన్నా వచ్చి నేను ఫోన్ చేసి రండి బ్రదర్ అంటే వచ్చి ప్రార్థన చేసి మాట్లాడేవాడు. తర్వాత నేను స్తుతి పుస్తకాలు ఇచ్చినప్పుడు బ్రదర్ ఈ స్తుతికు పంచండి అన్నప్పుడు ఈ మా సంఘం కాదు కదా అనుకోకుండా ఈ యేసయ్య పుస్తకాలు కదా అని చెప్పి చాలా స్తుతి పుస్తకాలు కూడా పనిచేస్తున్నారు. బ్రదర్కు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఫిబ్రవరి నెలలో 21వ తేదీన మా బాబుది ఇక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టించినాను నేను. అప్పుడు నాకు ఏం తెలియదు, నాకు పాస్టర్లు తెలియదు, నేను ఉండేది వైజాగ్లో, నాకు పాస్టర్లు తెలియదు, ఏం తెలియదు. కానీ బ్రదర్కు ఫోన్ చేస్తేనే నా సొంత తమ్ముని కంటే ఎక్కువగా నా భారాన్ని అంతా ఆయన భుజం మీద వేసుకున్నారు. నిజంగా నాకు దేవుడిచ్చిన వరం. నా భారాన్ని అంతా ఆయన మీద వేసుకుని, మేడం మీరు ఏం దిగులు పడగాకండి, మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ రోజు 150 మంది పాస్టర్లను సమకూర్చినాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే నేను అంత కృతజ్ఞత కలిగి ఉండాలి నా సహోదరుని పట్ల. తీరా అటు చూసి ఇటు చూస్తే మా బంధువే. లాస్ట్కి ఏమైందంటే బ్రదర్ మా బంధువే. ఆయనే మాకు చెప్పినాడు, మేడం నేను ఎవరినా కాదు మేడం మీ బంధువునే నేను అని. ఇక్కడ మా పెద్దక్క ఉంది, మా భారతక్క, వాళ్ళ చెల్లెలు ఆడబిడ్డ కొడుకు ఈయన. అప్పుడు నాకు తనే చెప్పినాడు, మేడం నేను ఎవరు కాదు మీకు బంధువునైతా మేడం అని. నాకు ఇంకా సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అబ్బో దేవుడు కార్యాలు ఎలా ఉంటాయంటే అంత అద్భుతంగా అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మా ఇద్దరిని కలిపింది నయమక్క. ఆమె చనిపోయినప్పుడు నేను రాలేకపోయినాను, నాకు బాధ వేసింది. నేను వాళ్ళ పాపతో ఏమో మాట్లాడినట్టు నాకు గుర్తుంది, నేను ఇక్కడ లేనప్పుడు మాట్లాడినట్టు నాకు గుర్తుంది. కాకపోతే ఇక్కడ నాకు ఇక్కడ చాలామంది నా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మరి ఇక్కడికి వస్తారో లేదో నాకు తెలియదు. చాలామంది ఇక్కడ ఈ ఏరియా అంతా నాకంతా తెలుసు, నేను తిరిగిన. నేను 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన శాంతినగర్లో. మొత్తం మీద నన్ను చూసింటారు కొందరు. కాబట్టి మీకు ఇంత గొప్ప దైవజనం ఇచ్చినందుకు మీరు ఎంత కృతజ్ఞతలు కలిగి ఉండాలో. కష్టపడతారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు, ఏం కావాలనే చేసిస్తాడు ఆయన. మనం పోయి అయ్యగారు ఇలా ఉందండి, సహోదరుడా నాకు ఇలా ఉంది, తమ్ముడు నాకు ఇలా ఉంది అని మనం అడిగినప్పుడు ఆయన ఎంత తగ్గించుకొని ఏదైనా మన కోసము చేసి పెట్టే దైవజనం మీకు ఇచ్చినందుకు మీరు చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఈ మందిరం ఇంత అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన పట్టుదల, ఆయన యొక్క కృతజ్ఞత భావం. దేవుడు మీ పట్ల ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సహోదరుని బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం అంటే, నేను ఎన్ని రోజుల నుంచి పాస్టర్ గారికి ఏదో ఒకటి కృతజ్ఞత చెల్లించుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నా భర్త బర్త్డే, పుట్టినరోజు రేపు మామూలుగా బర్త్డే, కానీ రేపటి దినము సంఘము అందరు హాజరు కాలేదని ఈరోజు అందరికీ నేను ప్రేమిస్తున్నాను. మీరు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అందరూ నా భర్త కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా కూతురు, తర్వాత మా అక్క, మా బావ, మా అన్న, మా వదిన, మా ఆడబిడ్డ, మా చెల్లి అందరూ వచ్చినారు ఇక్కడికి. అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడికి మహిమ కలుగాక. థ్యాంక్ యూ మేడం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా.